అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు అండ్ సీనియర్ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి కోటేశ్వరరావు గారు, బాలరాజ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు. ముందుగా శ్రీనివాస్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దామండి. సో కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటన కేంద్రం అనుమతి నిరాకరించినటువంటి విషయం పైన చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. కేంద్రంపై బాణాలు ఎక్కుపెట్టారు. మొత్తం అంతా ఇది కేంద్ర చేసినటువంటి కుట్రగా ఆయన అభివర్ణించారు. అంటే విదేశాంగ శాఖ వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, ఈ పర్యటన స్కెడ్యూల్ అంతా కూడా సీఎం హోదాకు తగ్గట్టుగా లేదు. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఎంఈఏ చేసేటువంటి ప్రోటోకాల్స్ కావచ్చు, గైడ్లైన్స్ కావచ్చు, ఇవన్నీ పాటించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అందుకోసమనే నిరాకరించాము అని చెప్పేసి బీజేపీ అంటోంది. అంటే నిజంగానే అంటే ప్రభుత్వ సన్నాహాలు ఏవైతే చేశారో వాటన్నిటిలో లోపం ఉందా? ఎందుకు సీఎం అమెరికా పర్యటన క్యాన్సిల్ అయింది? అటు యూకేకి మాత్రము పర్మిషన్ ఇచ్చి అమెరికాకు ఇవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి అనుకుంటున్నారు? గుడ్ ఈవినింగ్ అండి స్వర్ణ గారికి, అదేవిధంగా అంటే రోజా గారికి, స్వర్ణ రోజా గారికి, అదేవిధంగా రాజేష్ గారికి, బాలరాజు గారికి, కోటేశ్వరరావు గారికి. చాలా స్పష్టంగా చూసాము. అంటే బీజేపీ ఎంత తెలంగాణ పట్ల ఎంత వివక్ష చూపుతుందో, ఎంత సౌతి తల్లి ప్రేమ చూపుతుందో చాలా స్పష్టంగా యావత్ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రజానీకం అంతా చూసింది. మొన్న రేవంత్ రెడ్డి గారిని అర్ధంతరంగా లండన్లో ఉన్న వాళ్ళని ఎన్నికరమ్మని చెప్పేసి మరి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఐ ఆదేశిస్తాం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇది చాలా సిగ్గుచేటు. ఇది ఏకంగా 4 కోట్ల తెలంగాణ వాసులను అవమానించడమని కూడా నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇవాళ మోడీ గారు అయితేంది, మరి గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడ అమెరికా కానీ లండన్, కెనడాకి దాదాపు 8 రోజుల ప్రోగ్రాం పెట్టుకున్నారు. అదే టైంలో రేవంత్ రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టుకుంటే మరి ఇక్కడ కావాలని అడ్డుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మనము తెలంగాణ రైజింగ్ అని పెట్టుకున్నాము. ఈ డిసెంబర్ 7, 8, 9 తారీఖులలో కూడా తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన విద్యాశాఖ మంత్రి కూడా, ఆ విషయాన్ని దయచేసి రాజ్ న్యూస్ ప్రధానికం గమనించారు. విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే కాబట్టి ఆ హోదాలో మరి అమెరికా కానీ లండన్ కానీ వెళ్ళి మసాచుసెట్స్ యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా హార్వర్డ్, కేంబ్రిడ్జి, ఆక్స్ఫర్డ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయాలకు వెళ్ళి అక్కడ యొక్క స్టడీ సర్కిల్ ఏదైతే మన తెలంగాణలో పెట్టాలని రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే, అదేవిధంగా పెట్టుబడులు కూడా అదేవిధంగా వాళ్ళని ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తుంటే, ఏడ తెలంగాణకు పెట్టుబడులు మళ్ళీపోతాయని చెప్పేసి గుజరాత్ రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి మరి ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి లాగానే గుజరాత్ ప్రధానమంత్రి లాగానే భావించుకుంటూ ఆయన మరి వాళ్ళకి కావాలనే రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ అర్ధంతరంగా వాయిదేయటం, ఎన్నిక మలపడం జరిగింది. మనం చాలా స్పష్టంగా చూసాం. రేవంత్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ దాదాపు ఒక 45 నిమిషాల ప్రెస్ మీట్ కూడా అందరం లైవ్ లో చూసాం. ఆయన స్పష్టంగా ఇది ఏకంగా తెలంగాణ రైజింగ్ కి ఇది ఒక వ్యతిరేకం. మనం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక విజన్ తోటి ముందుకు పోతున్నారు. 2034కి $1 ట్రిలియన్ తోటి, అదేవిధంగా భారత రైజింగ్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా వికసిత భారత్ అన్నట్టు, వికసిత భారత్ అనుకూలంగా తెలంగాణ రైజింగ్ 2047 కూడా మరి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీసుకొచ్చే దిశగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే, ఇవాళ ఖాళీల కట్టె పెట్టి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అడ్డుకుంటాం మనం చాలా స్పష్టంగా చూసాం. ఇవాళ సిగ్గుసేట అంశం ఏంటంటే, మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారు కానీ, మరి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కానీ, మరి బండి సంజయ్ గారు కానీ ఎవరు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం మనం చాలా స్పష్టంగా మీడియాలో చూస్తున్నాం. ఇవాళ అది వదిలిపెట్టి ఇవాళ మన యొక్క ప్రోగ్రామ్ ఎందుకు ఆపారని అడగడం వదిలిపెట్టి మరి వాళ్ళ 48 గంటల దీక్ష అని చెప్పేసి వాళ్ళ ఏదైతే టాపిక్ ని డైవర్ట్ చేసే ఉద్దేశం కూడా, ఏదైతే టాపిక్ డైవర్ట్ చేసే ఉద్దేశాలు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్కడికైనా బాధ్యత, రామచంద్రరావు గారికి బాధ్యత లేదా, కిషన్ రెడ్డి గారికి బాధ్యత లేదా, బండి సంజయ్ గారికి బాధ్యత లేదా? వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? ఇంత కుట్ర జరుగుతున్నా కూడా బహిరంగంగా వాళ్ళు మరి ఎందుకు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు? తెలంగాణ ప్రజల్ని మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? మీరు చాలా స్పష్టంగా రాజ్ న్యూస్ ప్రధానికం గమనించండి. ఇవాళ యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇది నేను ఆ దేశంలో లండన్ లో ఉన్నప్పుడే చెప్పొచ్చు నేను ఇలా అడ్డుకున్న దాన్ని, కానీ అక్కడ నేను చెప్తే మరి ఇతర దేశాల నుండి మాట్లాడుతున్నారు, చూసారు ఇండియాకి వ్యతిరేకంగా నన్ను దేశద్రోహి అంటారని చెప్పేసి గతంలో జరిగింది కదా, రాహుల్ గాంధీ వెళ్ళి విదేశాల్లో మాట్లాడినప్పుడు అదే కదా. ఇప్పుడు బాధ ఎలాగక్కినా కూడా దేశద్రోహి అనేటట్టున్నారు. ఇక్కడ ఎట్లున్నారంటే, నువ్వు బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడినా, బీజేపీ వ్యతిరేకంగా ఏం చేసినా కూడా దేశద్రోహమే. బీజేపీ వ్యతిరేకంగా చేస్తే దేశద్రోహం. మరి ఇదే రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు మరి ఎందుకండి మా తెలంగాణ యొక్క పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మరి ఎందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన అడ్డుకున్నారు? మన అడిగేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దానికి వదిలిపెట్టి ఇక్కడ ఉంటాగా మరి రామచంద్రరావు గారు దీక్షలు చేస్తున్నారు. ఏం దీక్షలు? ఇప్పుడు జరిగింది ఏంటి?
ఇలా దేశంలో ఉన్నటువంటి అమెరికా ఇవాళ ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది అమెరికా. మనం అవునన్నా కాదన్నా అది మోడీ గారికి తెలుసు, రాజనీతి ప్రధాని గారికి తెలుసు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఆ ఎడ్యుకేషన్ హార్వర్డ్ కానీ అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి, మరి ఆ యూనివర్సిటీలు ఇక్కడ స్టడీ సెంటర్లు పెట్టియొచ్చు కదా. అదేవిధంగా లాంగ్ టర్మ్ అదేవిధంగా అక్కడ ఆ సర్టిఫికేట్ కోర్స్ పెట్టవచ్చు కదా. మరి దానికోసం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే అక్కడ ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ముందు కావాలని తెలంగాణలో ఉన్న స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు వీటి సంగతి చూడండి. ఇక్కడ రావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో మీరు రిలీజ్ చేస్తానటువంటి టైంలో రిలీజ్ చేయలేదు. పైపెచ్చు మళ్ళీ విదేశాలకు వెళ్ళి అక్కడ యూనివర్సిటీలను ఇక్కడికి తీసుకురావడం కోసం ఎంయూలు కుదుర్చుకోవడానికి వెళ్ళడం కాదు అని ఇది ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటిది. మేడం చాలా స్పష్టంగా మీరు దయచేసి గమనించాలి. ఇవాళ హరీష్ రావు గారి ఇద్దరు పిల్లలు కానీ, అదేవిధంగా కవిత గారి ఇద్దరు పిల్లలు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారి ఇద్దరు పిల్లలు కానీ అందరూ కూడా విదేశాల్లో చదువుకున్నారు. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే మన పిల్లలు అందరూ కూడా విదేశాల్లో చదువుకోలేరు కాబట్టి ఆ స్టడీ సెంటర్ తీసుకొచ్చి మన తెలంగాణ హైదరాబాద్ గడ్డ మీద పెట్టాలి, తెలంగాణకి విదేశీ విద్యా సంస్థలు పరిచయం చేయాలని రేవంత్ రెడ్డి గారు మీరు ఈ ఆలోచన మీరు దయచేసి రాజకీయ ప్రజానికి స్పష్టంగా గమనించండి. అందరం పోలింగ్ కదండి. ఒక ఎంఎస్ చేయాలంటే అమెరికాలో సహజంగా 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. 40 to 50 lakhs ఉంటే ఇలా సామాన్య మనులు ఎంతమంది బేర్ చేస్తారండి. ఇలా నేను ఎంకామ్ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను, ఎల్ఎల్బి పిహెచ్డి కాకతీయ యూనివర్సిటీ చేశాను. అదే పెద్ద పెద్ద యూనివర్సిటీలో హార్వర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ మరి స్టడీ సెంటర్లు సర్టిఫికేట్ కోర్సు హైదరాబాద్ వచ్చింది అనుకోండి, మనం ఇక్కడే చదువుకోవచ్చు కదా. మనం తగ్గట్టుగా వాళ్ళు ఫీజులు పెడతారు కదా. సర్టిఫికేట్ కోర్సు ఏర్పాటు చేస్తే ఇప్పుడు నేను లాలో ఇంటర్నేషనల్ స్టడీ చేయాలనుకుంటున్నాను, నేను అమెరికా పోలేను, నా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయదనుకుందాము, అదే హైదరాబాద్ పెడితే చేస్తా కదా నేను. ఇది ఎంత బెనిఫిట్ ఉంటుంది. మీరు రాజకీయ ప్రధానికంటే నేను దయచేసి రాజకీయం కాకుండా జనరల్గా ఆలోచించండి. ఇలా పెట్టుబడులకు అడ్డుకోవటమే కాకుండా విద్యా సంస్థలు రాకుండా అడ్డుకోవటము. ఇక్కడ విద్యా సంస్థలు మనం మెరుగుపరుచుకుంటూ పోతున్నాము ఇవాళ. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో, అమెరికాకు వెళ్ళడానికి అనుమతి నిరాకరించడంతో దీన్ని మొత్తం గుజరాత్ వర్సెస్ తెలంగాణగా, తర్వాత 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంగా దీన్ని హైలైట్ చేసేటువంటి దీనిలో కాంగ్రెస్ చాలా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఇది బూమరాంగ్ అవుతుందేమో ఒకసారి ఆలోచించండి. మేడం మీరు గమనించాలి, ఇక్కడ గుజరాత్ వర్సెస్ తెలంగాణ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ ఇవాళ చూడండి, నేను మొన్న కూడా పేపర్ లో చూశాను, అది డేటా కంపెనీ అమెజాన్ వాళ్ళది డేటా ఇంజనీరింగ్ సంస్థ అట, అది కంప్యూటర్ టెక్నాలజీ కాబట్టి అది. అలాంటి సంస్థ ఇవాళ అమెరికాలో ఉన్న తర్వాత సెకండ్ హైదరాబాద్ కి వస్తుందట. అట్లాంటి పేరెన్నిక గల సంస్థలు, ప్రపంచ ప్రఖ్యాతి గల సాఫ్ట్వేర్ సంస్థలు, డేటా సెంటర్లు, మరి గ్లోబల్ క్యాపబుల్ సెంటర్లు ఇవాళ మొత్తం భారతదేశానికి వస్తున్నాయి. భారతదేశం ఎక్కడికి వస్తున్నాయి? మన హైదరాబాద్కి వస్తున్నాయి. మనం చాలా స్పష్టంగా నేను ఆన్ రికార్డులు చెప్తున్నా, పేపర్ల వార్తాపత్రికలు చూసి చెప్తున్నా. ఇవాళ మనందరం చూస్తున్నాం. నిన్నగాక మన పేపర్లో చూసాం, అంత పెద్ద అమెజాన్ డేటా సెంటర్ హైదరాబాద్కి వస్తుంది. అది ఎక్కడ అమెరికాలో ఉందట, రెండో సెంటర్ ఇక్కడికే వస్తుంది అంటే చూడండి ఎంత పెద్ద సెంటర్ లో కొన్ని వేల మంది అలా జాబులు చేసుకోవచ్చు. మరి అట్లాంటి మన దగ్గరకు వస్తున్నప్పుడు, అదే విధంగా ఎడ్యుకేషన్, ఫారెన్ ఎడ్యుకేషన్ కూడా మన దగ్గరకు వస్తే మన పిల్లలు కానీ, మన తెలంగాణ వాళ్ళు అందరూ ఇక్కడ చదువుకుంటారు కదా. విద్యార్థులు బయటకు పోవాల్సిన అవసరం ఉండదు కదా. లా కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇలా ఫార్మసీ కావచ్చు, ఎలాంటి కోర్స్ అయినా కూడా ఇక్కడ రీసెర్చ్ కానీ ఎడ్యుకేషన్ ఉంటే అందరికి కూడా ఇక్కడే బాగుపడతారు కదా. వీళ్ళ పిల్లల్ని వెళ్ళి అమెరికాలో, లండన్ లో చదివిస్తారు. తెలంగాణ వాళ్ళకి మాత్రం ఉండే విద్య అందుబాటులో. కరెక్టే మీరు చెప్పేది శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చెప్పేది 100% కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ కొన్ని ఎక్స్టర్నల్ ఎఫైర్స్ అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి, కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. నేను ఇలా ఎమోషన్ గా మాట్లాడుతున్నా, మీరు గమనించండి. ఇది బాధ అనిపించింది. అంటే నేను కూడా లండన్ లో ఎల్ఎల్ఎం చేయాలనుకున్నా, కానీ నేను చేయలేకపోయినా వాస్తవం చెప్పాలంటే. యూనివర్సిటీ ఆఫ్ ల్యాంకిష్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ల్యాంకిషర్ నాకు సీట్ వచ్చింది అప్పుడు 2000. నేను చేయలేకపోయినా, ఫైనాన్షియల్ అప్పుడు ఇంట్రెస్ట్ లేదు నాకు. కానీ ఇవాళ అట్లాంటి యూనివర్సిటీలు, అట్లాంటి స్టడీ సెంటర్లు ఇక్కడికి వస్తే మీరు మాలాంటి వాళ్ళు చాలా మంది చదువుకుంటారు కదండి. ఎందుకు ఈ కుట్రల కుతంత్రాలు? గుజరాత్కి ఒక న్యాయం, తెలంగాణకు ఒక న్యాయమా? కేసీఆర్ కుటుంబాలకు పిల్లలకు ఒక న్యాయం, ఇక్కడ మాలాంటి వాళ్ళ పిల్లలకు ఒక న్యాయమా? ఇది మీరు రాజకీయ ప్రజానికం, తెలంగాణ ప్రజానికం అర్థం చేసుకోవాలి. మరి గుజరాత్ ముఖ్యమంత్రి 8 రోజుల పాటు అమెరికాలో, కెనడాలో పర్యటన చేసి విద్యా సంస్థల్ని ఇక్కడ వాళ్ళ దగ్గర రప్పించుకోవచ్చు, అదేవిధంగా పెట్టుబడులు ఆకర్షించవచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వాళ్ళు ఆకర్షించకూడదు. ఇది వీళ్ళు చెప్పేది. ఇప్పుడు గుర్తొచ్చినాయండి ఇప్పటికి, అంటే తెలంగాణలో యూనివర్సిటీ డెవలప్ కాలేదు ఇప్పుడు గుర్తొచ్చిందా? బీజేపీ వారికి, బీఆర్ఎస్ వారికి ఇన్నాళ్ళు ఎడిపోయారండి వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి అమెరికా, యూకే విద్యా సంస్థలు ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు ఈ సమయంలో గుర్తొచ్చింది వాళ్ళకి. రైట్ అండి. ఓకే, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. బాలరాజ్ యాదవ్ గారు.